ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే అరుదైన ఆపరేషన్ చేసి 2.5 కిలోల బరువున్న చిన్నారి ప్రాణాన్ని కాపాడి గాజువాక సన్ రైజ్ పిల్లల ఆసుపత్రి వైద్యులు ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు డాక్టర్ టి తిరుపతి, డాక్టర్ రమణ మాట్లాడారు. ఉక్కు నగరంలో నివాసం ఉంటున్న ఉత్తేజ్, అమూల్య దంపతులకు ఈ ఏడాది జనవరి 2వ తేదీన స్టీల్ జనరల్ హాస్పిటల్లో ఆడబిడ్డ జన్మించింది. అయితే పుట్టిన బిడ్డకు ట్రాక్యూ ఈసోఫేజియల్ ఫిస్టులా మరియు ఈసోఫేజియల్ ఎట్రీసియం అనే వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సమీపంలో ఉన్న సన్ రైజ్ హాస్పిటల్కు తీసుకువచ్చారని తెలిపారు. పుట్టిన ప్రతి 3,500 మంది పిల్లల్లో ఇటువంటి వ్యాధి ఒకరికి సోకే అవకాశం ఉందని చెప్పారు. చిన్నారి గాలిగొట్టానికి మరియు అన్నవాహికకు మధ్య ఫిస్టులా కనెక్షన్ ఉంటుందని, అన్నవాహికకు మరియు జీర్ణకోశానికి మధ్య ఎటువంటి కనెక్షన్ ఉండదని చెప్పారు. ఇటువంటి సమస్య పరిష్కారానికి ఆపరేషన్ అవసరమని గుర్తించి అతి కష్టం మీద ఆపరేషన్ పూర్తి చేసి చిన్నాన్ని సంరక్షించగలిగామని తెలిపారు. వైద్యులు డాక్టర్ గణేష్ సంకు, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ సతీష్, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రతిభల సంయుక్త పర్యవేక్షణలో ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు. మా సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నుండి ఒక రేర్ డిసీజ్ను ట్రీట్ చేయడం జరిగింది. దాన్ని మీతో షేర్ చేసుకున్నామని పిలిచాను. ఈ డిసీజ్ పేరు ఏంటంటే ట్రేకో ఈసోఫేజియల్ ఫిస్టులా విత్ ఈసోఫేజియల్ అట్రీషియా. ఇది అరుదుగా వచ్చే వ్యాధి. ఈ బేబీలో ఏంటంటే సర్జరీ 1 డే, ఫస్ట్ 2-3 డేస్లోనే సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ సర్జరీ కూడా ఎంతో క్లిష్టతరమైంది. ఆ సర్జరీని కూడా మేము సక్సెస్ఫుల్గా చేసి ఒక ఎత్తు అయితే, దాని తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ ఈ బేబీలో చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చినాయి. ఒకటి న్యూమోథొరాక్స్, ఒకటి సెప్టిక్ షాక్, ఒకటి రిఫ్రాక్టరీ హైపోటెన్షన్, ఒకటి మల్టిపుల్ ఎక్స్టుబేషన్ ఫెయిల్యూరు, ఫంగల్ సెప్సిస్, ఇవన్నీ ఇన్ని రకాల కాంప్లికేషన్స్ వచ్చిన బేబీ ఈ సర్జరీతో రికవరీ కావడం అనేది చాలా అరుదైన విషయం. నాకు తెలిసి వైజాగ్లో దిస్ ఇస్ ద ఫస్ట్ కేసు అనుకుంటాను. సర్జరీ చేయడం వేరు, ఆ తర్వాత వచ్చిన ఇన్ని కాంప్లికేషన్స్తో రికవరీ అవ్వడం. హాస్పిటల్ స్టే కూడా ఆల్మోస్ట్ ఆల్ 76 days ఈ రోజుకి. ఆల్మోస్ట్ ఆల్ ఆ బేబీ వెంటిలేటర్ మీద కానీ సిపాప్ మీద కానీ ఆల్మోస్ట్ ఆల్ 65 days ఉన్నదండి. ఇన్ని రోజులు ఆ బేబీని జాగ్రత్తగా చూసుకోవడం, ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇలాంటి హై అండ్ కేర్ ఉన్న నియోనేటల్ యూనిట్లోనే అది సాధ్యం అవుద్ది. అది వైజాగ్లో మేము కూడా ఒక హై అండ్ కేర్ యూనిట్ అని చెప్పడానికి గర్వపడుతున్నాము. ఇలాంటి ఫ్యూచర్లో ఏదైనా ఇలాంటి క్లిష్టతరమైన సర్జరీలు కానీ ఆపరేషన్ చేయడానికి ఫ్యూచర్లో సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒక ప్రత్యేక విభాగాన్ని పెట్టదలుచుకున్నాము. ఇది మెయిన్లో ఈ సర్జరీ, ఈ బేబీ రికవరీ కావడం, సర్జరీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డాక్టర్ పివి రమణ గారు సర్జరీ చేశారు. గంగవరం పోర్టు కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో బాత గాజువాక కూడల్లో సోమవారం ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నేత జగ్గునాయుడు మాట్లాడుతూ పోర్టు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోవడం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి దీనిపై చొరవ తీసుకుని తగు చర్యలు చేపట్టాలని, లేని యెడల ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాలుష్యాన్ని అరికట్టడంలో పోర్టు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అదానీ గంగవరం పోర్టు కాలుష్యం వల్ల గాజువాక పట్ల ఉన్నటువంటి దాదాపు 7 లక్షల మంది ప్రజల తాలూకా ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు ఈ కాలుష్య కొరలో చిక్కున్నారు. అనేక మందికి వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి. ఆసుపత్రుల పాలు అవుతున్నారు. వేల రూపాయల ఖర్చులు వైద్యం కోసం ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ దుర్మార్గమైన కాలుష్యాన్ని నివారించాలని చెప్పని జిల్లా అధికార యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి సిపిఎం పార్టీ అనేక సార్లు విజ్ఞప్తులు చేసింది, విన్నపాలు చేసింది, నిరసన చేపట్టింది. అయినా సరే ఈ పార్టీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం ముందు మోకరిల్లి గాజువాక పట్ల ప్రజల ప్రాణాలని పరంగా పెడుతున్నారు. ఈ దుర్మార్గం విషయం అది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకొని అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం చర్యలు తీసుకొని ఈ గాజువాకని కాలుష్యం కోరల నుంచి బయటపడేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతో పాటు జగ్గు జంక్షన్ మీదుగా గంగవరం పోర్టు భారీ వాహనాలు నిరంతరం ప్రయాణం చేస్తున్నాయి.
ఈ ప్రాంతంలో వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. ప్రాణాలు అత్యంతలో పెట్టుకుని ఈ ప్రయాణం చేసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అత్యంత ప్రమాదకరంగా ఉన్న రోడ్లు వెంటనే బ్లాక్ చేయాలి, ఈ భారీ వాహనాలు నియంత్రించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలోనే జిల్లా కోర్టు ఉంది, మున్సిపల్ ఆఫీస్ ఉంది, ఎంఆర్ ఆఫీస్ ఉంది, ప్రభుత్వ కార్యాలయం ఉన్నాయి. వేలాది మంది ప్రజానికులకు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా కాలుష్యం బారి పడుతున్నారు. వేసవికాలం వచ్చింది, గాలి పెరిగింది. ఈ కాలుష్యం తీవ్రత ఎంత స్థాయిలో ఉందంటే యారాడ కొండను దాటి మల్కాపురం ప్రాంతాన్ని కూడా ముంచేస్తుందని చెప్పారంటే ఈ కాలుష్య కోరలు ఏ విధంగా విజృంభిస్తున్నాయనే విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే జిల్లా అధికార యంత్రాంగం, అధికార ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అదానీ గంగవరపూడి యాజమాన్యం మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ప్రజల ప్రాణాలని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీ సైన్ కొనపాటు తప్పదని చెప్పి